అందరికి నమస్కారం. నేను మీ శ్రీనివాస్. ఈ వీడియోలో మనం రైల్వే గ్రూప్ ఎగ్జామ్ సంబంధించినటువంటి ప్రిపరేషన్‌లో భాగంగా గత గ్రూప్ ఎగ్జామ్‌లో అడిగినటువంటి ప్యూర్ మ్యాథ్స్‌లోని ఆల్జీబ్రా యొక్క పీవైక్యూ యొక్క పార్ట్ 1 డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో. వీడియోలోకెళ్ళిపోయే ముందు ప్రతి ఒక్కళ్ళు కూడా వీడియోని లైక్ చేసి ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సో దిస్ ఈజ్ అవర్ న్యూ ఛానల్ శ్రీనివాస్ మేక్ అకాడమీ ఛానల్. ఆల్రెడీ మనం పార్ట్ 1లోనే కొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి క్వెషన్స్ సాల్వ్ చేసినాం కదా! సో వాటి యొక్క కంటిన్యూషన్‌లో భాగంగా ఈ యొక్క వీడియో అయితే రావడం జరుగుతుంది. అండ్ ఈ యొక్క వీడియోస్‌కి మన యొక్క హై పాయింట్స్ కూడా అందుబాటులో ఉండడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క అమూల్యమైనటువంటి హై పాయింట్స్‌ని మన యొక్క వీడియోస్‌కి ఇచ్చినట్లయితే మన యొక్క ఛానల్‌కి ఒక చిన్న బూస్టింగ్ అయితే రావడం జరుగుతుంది. సో లేట్ చేయకుండా ఈ యొక్క పార్ట్ 2లోకి వెళ్ళిపోదాం. అండ్ అదేవిధంగా గత రైల్వే గ్రూప్ ఎగ్జామ్‌లో అడిగినటువంటి రీజనింగ్, జనరల్ సైన్స్ అండ్ అదేవిధంగా ఆర్థమెటిక్స్ సంబంధించినటువంటి డేటాతో పాటు ప్రెజెంట్ మనం డిస్కస్ చేస్తున్నటువంటి ప్యూర్ మ్యాథ్స్ సంబంధించినటువంటి తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో సాల్వ్డ్ క్వెషన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. వీడియో డిస్క్రిప్షన్‌లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్ అయినటువంటి instamojo.com/srinivas నుంచి ఈ యొక్క టోటల్ డేటాని గ్యాదర్ చేసుకోండి. అండ్ లేట్ చేయకుండా మన యొక్క ఫస్ట్ క్వెషన్. If 1 plus root 3 and 1 minus root 3 are the roots of the quadratic equation, find the quadratic equation. సో 1 plus root 3 మరియు 1 minus root 3 ఒక వర్గ సమీకరణం యొక్క మూలాలైనట్లయితే ఆ యొక్క వర్గ సమీకరణాన్ని కనుగొనండి. ఓకే. సో మనకు వర్గ సమీకరణం సంబంధించినటువంటి మూలాలంటే ఏముంటాయి? ఆల్ఫా మరియు బీటాలు అనేవి ఉండడం జరుగుతుంది. అవునా? సో ఆల్ఫా ఏంటిది? 1 ప్లస్ రూట్ 3 మరి బీటా అంటే ఓకే 1 మైనస్ రూట్ 3. సో వర్గ సమీకరణం యొక్క ఫార్ములా ఏంటిది? క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. సో డైరెక్ట్ దీంట్లో ఇంప్లిమెంటేషన్ చేసేయడమే. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ప్లస్ రూట్ 3 1 మైనస్ రూట్ 3 రూట్ 3 పోతే ఏది 1 ప్లస్ 1 2 అవుతుంది. 2 ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా. సో 1 ప్లస్ రూట్ 3 ఇంటూ 1 మైనస్ రూట్ 3 ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే 1 స్క్వేర్ మైనస్ రూట్ 3 స్క్వేర్ అంటే 3 అవుతుంది. ఓకే. ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ 2 దట్ ఈక్వల్స్ టు. సో ఈ యొక్క డేటా ఎక్కడ ఉంది? సో ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే. ద కోఫిషియంట్ ఆఫ్ ఇన్ ద x power 4 y power 3 expansion of 3x minus 2y whole square into x square plus y cube whole square. ఓకే. ఈ యొక్క సమీకరణం సంబంధించినటువంటి ఈ యొక్క విస్తరణలో గుణకం ఏమవుతుంది? ఓకే. సో దాన్ని విస్తరించాలి. సో x power 4 y power 3 పక్కన మనకి ఏ డేటా వస్తుంది? దాన్ని బట్టి మనం ఇక్కడ సాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓకే. ఇదేమో a ప్లస్ బి హోల్ స్క్వేర్. సో దాన్ని విస్తరిస్తే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab కదా. సో 3 ఇంటూ 3 9 ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4y స్క్వేర్ మైనస్ 3 2 6 6 2 12 సో 12xy ఇంటూ యువతలు ఉన్నది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. సో ఏ స్క్వేర్ అంటే ఎక్స్ పవర్ 4 ప్లస్ వై పవర్ 6 ప్లస్ 2 ఎక్స్ స్క్వేర్ వై క్యూబ్. సో ఇప్పుడు దీన్ని మొత్తం మనం సెట్ చేసేస్తే లోపల మల్టిప్లికేషన్ చేస్తే 9x పవర్ 6 అండ్ నెక్స్ట్ ఇది ఏమవుతుంది 9x స్క్వేర్ వై 6. మన మెయిన్ టార్గెట్ ఇది కదా, దీన్ని బట్టి చూడాలి. అండ్ నెక్స్ట్ 9 2 18 ఇది ఎక్స్ స్క్వేర్ ఎక్స్ పవర్ 4 వై పవర్ 3. ఓకే. సో ఇక్కడ ఏముందండి 18 ఎక్స్ పవర్ 4 వై పవర్ 3 18 ఎక్స్ పవర్ 4 వై పవర్ 3. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఇవి ఒక్కనే పాసిబుల్ ఇది. ఒకవేళ ఇక్కడ ఈ యొక్క డేటా తీసుకుంటే పాసిబిలిటీ కాదు, ఈ యొక్క డేటా తీసుకుంటే పాసిబిలిటీ కాదు. సో ఆన్సర్ ఏంటిది? ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. సో ఎప్పుడైనా సరే మనకి ఏం కనిపెట్టాలో ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే. ఇఫ్ వన్ రూట్ ఆఫ్ ద ఈక్వేషన్ a ప్లస్ 3x స్క్వేర్ మైనస్ 13ax ప్లస్ 7a మైనస్ a ఈక్వల్స్ 0 ఈజ్ రెసిప్రోకల్ ఆఫ్ ద అదర్, దెన్ ద వాల్యూ ఆఫ్ a ఈజ్. ఒక సమీకరణం యొక్క ఒక మూలం a ప్లస్ 3x స్క్వేర్ మైనస్ 13ax ప్లస్ 7 మైనస్ a ఈక్వల్స్ 0 అనేది మరొక దానికి పరస్పరం అయితే అంటే ఏమవుతుంది? రెసిప్రోకల్ అయితే మనకు ఏ యొక్క విలువను కనిపెట్టండి. ఈ యొక్క సమీకరణం యొక్క ఒక మూలం ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ఫా అనుకుంటే దాని యొక్క మరొక మూలం దీనికి రెసిప్రోకల్ అంటే 1/ఆల్ఫా అవుతుంది. ఓకే. సో ఇది మనకున్నటువంటి డేటా. సో యాక్చువల్గా ఇది ఎట్లా ఉంది? ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఏఎక్స్ ప్లస్ సి దట్ ఈక్వల్స్ టు 0. ఈ యొక్క స్ట్రక్చర్లో దీన్ని తీసుకుంటే ఏ వాల్యూ ఏమవుతుంది? ఏ వాల్యూ a ప్లస్ 3 అవుతుంది, బి వాల్యూ ఏమవుతుంది మైనస్ 13 అవుతుంది, సి వాల్యూ 7 మైనస్ ఏ అవుతుంది. సో మనకి ఒక మూలాల లబ్ధం ఏంటిది? ఏమవుతుంది? ఆల్ఫా ఇంటూ 1/ఆల్ఫా. సి బై ఏ కదా మూలాల లబ్ధం. సో సి వాల్యూ 7 మైనస్ ఏ బై ఈ యొక్క డేటా ఏమవుతుంది? ఏ ప్లస్ 3. ఎందుకంటే ఏ వాల్యూ ఏ ప్లస్ 3నే కదా. సో దీన్ని యువతలు పంపించేస్తే ఏ ప్లస్ 3 దట్ ఈక్వల్స్ టు 7 మైనస్ ఏ. సో మైనస్ ఏ ప్లస్ ఏ ఇది యువతలకి వచ్చేస్తే 2a 7. ఓకే. 3 అవతల పోతే 4 అవుతుంది. సో ఏ వాల్యూ 2 అవుతుంది. సో మనకు కావాల్సింది ఏ వాల్యూనే కదా. సో ఏ వాల్యూ ఈక్వల్స్ టు 2.
ఫర్ వాట్ వాల్యూస్ ఆఫ్ జెడ్ విల్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్ హ్యావ్ ఈక్వల్ రూట్స్? ఈ కింది సమీకరణం సమాన మూలాలను కలిగి ఉంటే జెడ్ యొక్క ఏ విలువలు ఏమిటి? ఓకే, జెడ్ యొక్క విలువను కనిపెట్టమంటుంది. సో ఇది ఎట్లా ఉంది? ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి దట్ ఈక్వల్స్ 0. సో సమాన మూలాల అంటే మనకేమొస్తుంది చెప్పండి? బి స్క్వేర్ మైనస్ 4ac దట్ ఈక్వల్స్ 0. ఈ యొక్క సందర్భంలో మాత్రమే మూలాలు సమానంగా ఉంటాయి. ఇదంతా కూడా థియరీ కాన్సెప్ట్లో మీకు వస్తుంది. సో ఇది లెస్ దెన్, గ్రేటర్ దెన్ అవి కూడా ఉంటాయి. వాటిని బట్టి మనకి ఇక్కడ వేరియేషన్ వస్తుంది. సో ఫస్ట్ మనం ఏబిసి ఆ యొక్క డేటాని తీసుకుందాం. సో ఏ వాల్యూ ఏమవుతుంది? జెడ్ ప్లస్ 4. ఓకే, సో బి వాల్యూ జెడ్ ప్లస్ 1, సి వాల్యూ 1. ఓకే, సో దీంట్లో ఇంప్లిమెంటేషన్ చేద్దాం ఈ యొక్క 3 వాల్యూస్ని. సో జెడ్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఏ వాల్యూ ఎంత? జెడ్ ప్లస్ 4 ఇంటూ సి వాల్యూ ఎంత? 1 దట్ ఈక్వల్స్ 0. సో ఇదేమైంది? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ లెక్క ఉంది కదా. సో దీన్ని విస్తరిస్తే జెడ్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 2z మైనస్ 4z మైనస్ 4 16 దట్ ఈక్వల్స్ 0. సో ఇక్కడ జెడ్ స్క్వేర్ అండ్ ఇది 15 అవుతుంది. ఇదేమవుతుంది? మైనస్ 2z మైనస్ 15 దట్ ఈక్వల్స్ 0. ఓకే, దీన్ని కారణాంకాలు కడితే సో ఇది 15 ఉంది. సో దీన్ని 5 మూల 15 తీసుకోవచ్చు. 5 నుంచి 3 పోతే 2 వస్తుంది. సో -5 3 జెడ్ స్క్వేర్ 5z 3z మైనస్ 15 దట్ ఈక్వల్స్ 0. సో దీని మొత్తాన్ని మనం కారణాంకాలు కడితే జెడ్ ప్లస్ 3 ఇంటూ జెడ్ మైనస్ 5 దట్ ఈక్వల్స్ 0. సో జెడ్ ఈక్వల్స్ 5 కామా మైనస్ 3 అవుతుంది. సో 5 కామా మైనస్ 3 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. దాని యొక్క మూలాలు ఏంటి? జెడ్ యొక్క విలువలు 5 కామా మైనస్ 3. సో ఆన్సర్ ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. సింప్లిఫై ఏ స్క్వేర్ ప్లస్ 9b స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ 6ab ప్లస్ 6bc మైనస్ 2ac. ఓకే, సో దీన్ని సరళీకరించండి. ఓకే, సో దీన్ని మనకు సింప్లిఫై అయితే చేయమంటుండు. ఓకే, సో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇది మొత్తం మనకు ఒక ఫార్ములా లెక్క ఉంది. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ 2ab మైనస్ 2bc మైనస్ 2c. ఓకే, సో దాని లెక్క ఇది ఉండడం జరిగింది. సో దట్ మీన్స్ అక్కడ దీన్ని యూజ్ చేసుకుంటే సో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. సో ఏ స్క్వేర్ బి స్క్వేర్ ఓకే. సో ఏ స్క్వేర్ సి స్క్వేర్ ఓకే. బీని ఎట్లా రాయొచ్చు? 3b రాసుకోవచ్చా? సింపుల్. దాంట్లో ఇంప్లిమెంటేషన్ చేస్తే సో ఇది ఎట్లా ఉంది? ఏ మైనస్ బి మైనస్ సి హోల్ స్క్వేర్ ఫార్ములా ఇది. సో ఏకి ఏ, బి అంటే 3b మైనస్ సి హోల్ స్క్వేర్. సో ఆప్షన్ ఏంటిదండి? ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఇది యాక్చువల్గా ఫార్ములానే అక్కడ మనం తీసుకొచ్చాం. ఓకే, if one root of the quadratic equation alpha is half of the other root of the same equation, then find the quadratic equation. ఒక వర్గ సమీకరణం యొక్క ఒక మూలం ఆల్ఫా అదే సమీకరణం యొక్క మరొక మూలంలో సగం అయితే అప్పుడు వర్గ సమీకరణాన్ని కనిపెట్టి ఉంటుండు. అంటే ఒకటి ఆల్ఫా అంట, మరొకటేమో ఏమవుతుంది? 2 ఆల్ఫా అవుతుంది. సో ఆల్ఫా 2 ఆల్ఫా. సో మనకున్నటువంటి ఫార్ములా ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ 2 ఆల్ఫా అంటే 3 ఆల్ఫా. అండ్ ఇంకొకటి ఏమవుతుంది? మనకు అవతల సైడ్ వచ్చేసరికి ఆల్ఫా ఇంటూ బీటా. సో 2 ఇంటూ ఆల్ఫా స్క్వేర్ 2 ఆల్ఫా స్క్వేర్ దట్ ఈక్వల్స్ 0. ఓకే, సో ఇక్కడ ఎక్స్ ఉంటుంది. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 3 ఆల్ఫా ఎక్స్ ప్లస్ 2 ఆల్ఫా స్క్వేర్ దట్ ఈక్వల్స్ 0. సో ఇక్కడ ఇది ఆల్ఫా వస్తుంది. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఇవన్నీ కూడా జస్ట్ ఇట్లా చూసి ఆన్సర్ చేసేటటువంటి ఎప్పుడు సబ్జెక్ట్ బాగా వచ్చినప్పుడు. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హూజ్ రూట్స్ ఆర్ -2 and 4? ఈ కింది వాటిలో -2 మరియు 4 మూలాలు కలిగినటువంటి వర్గ సమీకరణం ఏంటిది? సో దీనికి మనకు మూలాలు ఈ యొక్క డేటా వస్తుంది. సో దీన్ని ఒక్కొక్క ఆప్షన్ చెక్ చేసే బదులు డైరెక్ట్ రివర్స్ చేస్తే అయిపోద్ది కదా. సో ఒకటి ఆల్ఫా -2 బీటా దట్ ఈక్వల్స్ 4 ఎక్స్ స్క్వేర్ మైనస్ సో ఆల్ఫా ప్లస్ బీటా. సో -2 ప్లస్ 4 2 అవుతుంది. 2x ప్లస్ 4 2 8 -8 దట్ ఈక్వల్స్ 0. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ 8 దట్ ఈక్వల్స్ 0. సో ఇక్కడ స్టార్టింగ్లో అన్నింటిలో 2 3 ఉన్నాయి కదా. సో వీటిని కూడా అంతే. ఒకవేళ ఇక్కడ 3 తీసుకుంటే 3 మల్టిప్లై చేస్తే సో ఇక్కడ చూడండి 3x స్క్వేర్ మైనస్ 6x మైనస్ 24 దట్ ఈక్వల్స్ 0. ఏది పాసిబుల్ అవుతుంది? ఇది పాసిబుల్ అవుతుంది. సో ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఇఫ్ ఏ అండ్ బి ఆర్ ద రూట్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 12 దట్ ఈక్వల్స్ 0 అండ్ ఏ అనేది బి కంటే ఎక్కువగా ఉన్నట్లయితే దెన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ ఎక్స్ whose roots are 2a minus 1 and 2b plus 1 is
సో ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 12 ఈక్వల్స్ 0 యొక్క మూలాలు ఏ మరియు బీలు అంట. అండ్ ఏ అనేది బీ కంటే ఎక్కువగా ఉన్నట్లయితే ఎక్స్లో వర్గ సమీకరణం దాని యొక్క మూలాలు ఇదైతే అప్పుడు దాని యొక్క డేటాను తీసుకోమంటుండు. ఓకే, సో సాల్వ్ చేయండి, ఏమొస్తుంది మనకు. సో మనకి ఇచ్చినటువంటి ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 12 దట్ ఈక్వల్స్ టు 0. సో దీన్ని 4 మూల రాసుకోవచ్చు కదా, 4 3. సో ఇది మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -4 + 3. సో ఈ యొక్క డేటా మనకు బయటికి తీసుకొచ్చేస్తే ఏ వాల్యూ 4 అవుతుంది, బి వాల్యూ -3 అవుతుంది. ఓకే, సో దానికి సంబంధించినటువంటి మూలాలు ఏ బీలు, ఏ వాల్యూ వచ్చేసింది, బి వాల్యూ వచ్చేసింది. అండ్ ఏ వాల్యూని బి కంటే ఎక్కువ ఉండాలి కాబట్టి 4 - 3 అయితే ఇప్పుడు వాటి యొక్క మూలాలు 2a - 1 అండ్ ఇక్కడ ఈ యొక్క డేటా సంబంధించి ఇప్పుడు మనం చూద్దాం. సో ఆల్ఫా ఈక్వల్స్ టు 2a - 1. సో ఏ వాల్యూ 4 కాబట్టి 2 4 8, 8లోంచి ఒకటి పోతే 7. బీటా ఈక్వల్స్ టు 2b + 1. సో -3 2 -6 + 1 -5. సో ఆల్ఫా బీటా వాల్యూస్ వచ్చేసినాయి. మన యొక్క వర్గ సమీకరణం ఏం కావాలి, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా దట్ ఈక్వల్స్ టు 0. సో ఎక్స్ స్క్వేర్ మైనస్, సో 7లోంచి 5 పోతే ఎంత, 2 కదా, ఎక్స్ ప్లస్ 7 5 35 -35 దట్ ఈక్వల్స్ 0. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ 35 దట్ ఈక్వల్స్ టు 0. సో ఇదే కదా ఆన్సర్, ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇక్కడ ఈ యొక్క డేటాని సాల్వ్ చేయమంటుండు. ఓకే, సో ఇది ఎట్లా ఉంది, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఈ లెక్క ఉంది కదా. ఓకే, సో ఎప్పుడైతే ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్స్ 0 అవుతుందో అప్పుడు ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ దట్ ఈక్వల్స్ టు 3abc అవుతుంది. సో ఇక్కడ ఏ, ఇక్కడ మైనస్ ఏ, ఇక్కడ బి, ఇక్కడ బి, ఇక్కడ 2cకి ఇక్కడ 2c క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ 3abc. ఓకే, సో 3 ఇంటూ ఏ వాల్యూ ఎంత, ఏ మైనస్ బి, బి - 2c -a + 2c అయిపోయింది. ఇది యాడ్ ఉంది, ఇన్నే ఉంది. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. The roots of quadratic equation that satisfies 12x² that equals to 27x are. సో దీన్ని సంతృప్తి పరిచేటటువంటి వర్గ సమీకరణం యొక్క మూలాలు కనిపెట్టమంటుంది. ఓకే, సో సాల్వ్ చేసేయండి. సో x² దట్ ఈక్వల్స్ టు 27/12x, ఇక్కడ ఒక x, ఇక్కడ ఒక x, ఇది వెళ్ళిపోతే x దట్ ఈక్వల్స్ టు 27/12. ఓకే, సో ఇది ఒక డేటా మనకు వచ్చేసింది. సో దీన్ని ఇంకా మనం సింప్లిఫై చేస్తే 9/4 కూడా వచ్చేస్తుంది. ఓకేనా, సో ఇప్పుడు 9/4 అండ్ దాంతోపాటు ఇంకా మిగిలిందే ఉంది 0, ఒకటి 0 తీసుకుంటే ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. సింప్లిఫై 2z - 5y హోల్ స్క్వేర్ ప్లస్ 5z + 2y హోల్ స్క్వేర్ మైనస్ 25z². ఓకే, సో దీన్ని సరళీకరించబడుతుంది, దీన్ని సింప్లిఫై చేస్తే ఇది రావాలి. ఓకే, సో అది ఎట్లా ఉంది చెప్పండి, a - b హోల్ స్క్వేర్ లెక్క ఉంది కదా. ఓకే, అండ్ దాంతోపాటు ఇది a + b హోల్ స్క్వేర్. ఓకే, సో దాన్ని మొత్తం లోపలికి ఎన్లార్జ్ చేసేస్తే 4z² ప్లస్ 5 25 కదా, 5 5 25 మైనస్ సో 20yz ప్లస్ 25z² ప్లస్ 4y² ప్లస్ 20yz మైనస్ 25z². సో ఈ మొత్తాన్ని మనం సింప్లిఫై చేస్తే, సో ఇక్కడ 25, ఇక్కడ ఈ 25 ఎగిరిపోయింది, క్యాన్సిల్ అవుతుంది, ఇది క్యాన్సిల్ అవుతుంది. అండ్ 25y² ఇక్కడ 5. ఓకే, 29. సో 29y² ప్లస్ 4z². ఓకే, సో ఇది ఎక్కడ ఉంది, సో ఇక్కడ ఉంది. సో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. The equation 2x² plus 7x plus 6 equals 0 can be written as. సో ఈ యొక్క సమీకరణాన్ని కింది విధంగా ఈ విధంగా రాయొచ్చు. సో దీని కారణాంకాల గడిత అయిపోద్ది. సో 2x² ప్లస్ 7x ప్లస్ 6 దట్ ఈక్వల్స్ 0. సో 6 2 12 కదా, సో 4 ముళ్ళ రాసుకున్నా, 4 ముళ్ళ 12. ఓకే, సో 2x² ప్లస్ 4x ప్లస్ 3x ప్లస్ 6 దట్ ఈక్వల్స్ 0. సో దీనిలోంచి 2x కామన్ తీస్తే ఇక్కడ ఏం మిగులుతుంది, x ప్లస్ 4, x ప్లస్ 2 మిగులుతుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా సేమ్ అంతే, 3 కామన్ తీస్తే x ప్లస్ 2. సో ఒకటి ఏమవుతుంది x ప్లస్ 2, ఇంకోటి ఏమో 2x ప్లస్ 3. సో x ప్లస్ 2 అండ్ 2x ప్లస్ 3. సో ఆప్షన్
బి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే. And next question, if a square plus b square that equals to 50 and ab equals to 7, then find the a minus b by a plus b, వేర్ ఏ అనేది b కంటే ఎక్కువగా ఉండట్లేదు. ఓకేనా. సో దీనికి సంబంధించినటువంటి డేటాని అయితే ఫైండ్ అవుట్ చేసిద్దాము. సో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు మనకు 50 అంట. సో మనకు ఉన్నటువంటి ఫార్ములా ఏంటిది, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab దట్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. ఓకే, అవునా. సో ఇప్పుడు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ తెలిస్తే ఇక్కడ డేటా వచ్చేస్తుంది కదా. సో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 50. సో ఏబి అంతా 7, 7 2 14 దట్ ఈక్వల్స్ టు 64 ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. సో ఇక్కడ ఏబి వాల్యూ ఏమవుతుంది, సో కింద మనకు 8 ఒకటి వచ్చేసింది. అండ్ నెక్స్ట్ మనకు కావాల్సింది పైన డేటా. సో పైన డేటా కావాలంటే సేమ్ అంతే, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. సో 50లోంచి 14 పోతే మనకి ఎంత మిగులుతుంది, 36 ఉంటుంది. సో 36 అంటే ఏ మైనస్ బి దట్ ఈక్వల్స్ టు 6. సో ఇక్కడ డేటా అయింది ఏ మైనస్ బి బై ఏ ప్లస్ బి కదా, 6/8. సో 3 4 3/4. సో 3/4 ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఆప్షన్ ఏంటిది, ఆప్షన్ డి అవర్ ఆన్సర్. సో ఇట్లా ఇచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకూడదు, ఏదో ఒక లాజిక్ ఖచ్చితంగా ఉంటుంది. ఇఫ్ వన్ ఆఫ్ ద రూట్స్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇస్ 1/2 మైనస్ రూట్ 2, దెన్ ఫైండ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్. వర్గ సమీకరణం యొక్క మూలాల్లో ఒకటి 1/2 మైనస్ రూట్ 2 అయితే ఆ యొక్క వర్గ సమీకరణాన్ని కనిపెట్టి ఉంటుంది. ఒక మూలం ఇచ్చేసిండు. సో దీన్ని బేస్ చేసుకుని ఆ యొక్క డేటాని అయితే ఫైండ్ అవుట్ చేయాలి. సో 1/2 మైనస్ రూట్ 2. సో దీన్ని ఇక్కడ మనం ఇక్కడ పంపించేస్తే 2 ప్లస్ 2 రూట్ 2 ప్లస్ రూట్ 2/2 ప్లస్ రూట్ 2. సో కింద పైన 2 ప్లస్ రూట్ 2/. సో ఇక్కడ రూట్ 2 ఇంటూ రూట్ 2 ఈ యొక్క డేటా ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి. సో 4 మైనస్ 2. సో దట్ ఈక్వల్స్ టు 2 ప్లస్ రూట్ 2/. ఇక్కడ ఏమవుతుంది 2 అవుతుంది. ఓకే. సో ఎందుకంటే డైరెక్ట్ ఇక్కడ ఉన్నటువంటి 1/2 మైనస్ రూట్ 2 తోటి మనం క్వశ్చన్ అయితే సాల్వ్ అయితే చేయలేము. ఓకే. సో 2 ప్లస్ రూట్ 2/2 అనేది ఒక మూలం అయితే దీనికి ఆల్టర్నేటివ్ ఇంకో మూలం ఏమవుతుందంటే 2 మైనస్ రూట్ 2/2 అవుతుంది. ఓకే, రెండు మూలాలు మనకు వచ్చేసినాయి. ఇప్పుడు దీన్ని బట్టి మనకున్నటువంటి ట్రెడిషనల్ ఫార్ములా ఏంటిది, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా దట్ ఈక్వల్స్ టు 0. సో దీంట్లో సబ్స్టిట్యూట్ చేసేసుకుంటే మనకు సరిపోతుంది కదా. సో దీనికి సంబంధించినటువంటి డేటా దీంట్లో ఇంప్లిమెంటేషన్ చేద్దాము. సో ఫస్ట్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఏంటిది, ఈ రెండింటిని కూడితే చూడండి కింద ఇక్కడ -2 ఇక్కడ ఈ 2 వెళ్ళిపోతుంది. సో దట్ మీన్స్ ఇక్కడ ఏమొస్తుంది 4/2 అంటే 2 వచ్చేస్తుంది ఆల్ఫా ప్లస్ బీటా. అండ్ నెక్స్ట్ ఆల్ఫా బీటా, ఆల్ఫా బీటా ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే 2 ఇంటూ 2 ఇక్కడ ఈ 2 ఇది పోతుంది అండ్ దీనికి ఇది పోతే మనకి ఇక్కడ దట్ మీన్స్ 1/2 వచ్చేస్తుంది. మీకు మినిమం మల్టిప్లికేషన్ వచ్చని ఇక్కడ చెప్పట్లేదు, లేదంటే ఇంకా మనకు టైం అంతా వేస్ట్ అయిపోద్ది. ఓకే. సో డైరెక్ట్ దీంట్లో ఇంప్లిమెంటేషన్ చేస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 1/2 దట్ ఈక్వల్స్ టు 0. సో ఇది తల్లి పంపించేస్తే 2x స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 1 దట్ ఈక్వల్స్ టు ఎక్కడ ఉంది, ఇగో ఇక్కడ ఉంది. సో అందుకే క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే చాలా లాజికల్గా ఉంటాయి ఆల్జీబ్రా అనేది. ఓకే. అండ్ దాంతోపాటు ఈ యొక్క క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అనేవి. ఇఫ్ x minus 1/x equals to 8, then find the value of x cube minus 1/x cube. సో ఇక్కడ మైనస్ వచ్చింది, ఇక్కడ మైనస్ వచ్చింది. సో దీని ప్రొసీజర్ మీ అందరికీ తెలిసినటువంటిదే. సో దీంట్లో మనం చేసేది ఏముంది, సో 8 క్యూబ్ ప్లస్ 3 ఇంటూ 8. సో ఇది 512 ప్లస్ 24 దట్ ఈక్వల్స్ టు 536. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఇట్లాంటి క్వశ్చన్స్ రావాలి, మంచిగా బాగుంటుంది, స్కోర్ ఈజీగా తెచ్చుకోవచ్చు. ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 3 ఈక్వల్స్ 0 అయితే ఇది ఏంటిది, సో ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి ఇది ఒక వర్గ సమీకరణం. ఓకే, ఇది ఒక వర్గ సమీకరణం. ఘనం ఉంటే ఘన సమీకరణం అవుతుంది. ఫైండ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హూజ్ రూట్స్ ఆర్ ఈక్వల్ టు ద సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో 2x స్క్వేర్ ప్లస్ 4x మైనస్ 1 ఈక్వల్స్ 0. సో దీని యొక్క మూలాల మొత్తం అండ్ అదేవిధంగా మూలాల లబ్ధానికి సమానమైనటువంటి వర్గ సమీకరణాన్ని కనిపెట్టమంటుంది. అసలు ఏంటిది 2x స్క్వేర్ ప్లస్ 4x మైనస్ 1 దట్ ఈక్వల్స్ టు. సో మూలాల మొత్తం మనకు -b/a అవుతుంది. -b అంటే -4/2 దట్ ఈక్వల్స్ టు -2. ఓకే, మరి మూలాల లబ్ధం ఏమైంది c/a. c/a అంటే ఏంది -1/2, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి. ఓకే, సో ఇక్కడ డేటా వచ్చేసింది. సో దీన్ని బట్టి మనకు ఇంకో ఫార్ములాని సృష్టించండి. సో మనకున్నది ఏంది ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్
ప్లస్ ఆల్ఫా బీటా దట్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ సో -2 -1/2 ఎక్స్ ప్లస్ -2 ఇంటూ -1/2 దట్ ఈక్వల్స్ టు సో మైనస్ మైనస్ క్యాన్సల్, ఇక్కడ మైనస్ మైనస్ ఇక్కడ ఉన్నటువంటి మైనస్ ఓకే. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ -5/2 ఎక్స్ ప్లస్ ఇక్కడ ఏమవుతుంది 1 ఉంటుంది. సో ఇక్కడ మైనస్ మైనస్ పోతే ప్లస్ అయింది. సో ఇక్కడ ఉన్నటువంటి యూతలకి వచ్చేసి 2x² ప్లస్ 5x ప్లస్ 2 దట్ ఈక్వల్స్ టు 0. సో 2x² ప్లస్ 5x ప్లస్ 2 దట్ ఈక్వల్స్ టు 0 ఎక్కడ ఉంది? సో ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఈ క్వశ్చన్స్ ఒకసారి వింటే అర్థం కావండి, కనీసం 2-3 సార్లు వినాలి. ఈ యొక్క మూలాల లబ్దం ఈ యొక్క మూలాల మొత్తానికి సమానమైనటువంటి మరొక దాన్ని సృష్టించమన్నారు కాబట్టి మనం ఇదంతా చేసినాం. ఇఫ్ x³ మైనస్ 3x ప్లస్ 6 0 దిస్ దెన్ ఇట్ ఈస్. సో ఇది ఏమవుతుంది? సో ఇక్కడ మనకు క్యూబ్ వచ్చింది. క్యూబ్ అంటే ఘనం అండి, ఓకేనా? ఇది వర్గ సమీకరణమా? కాదు. వర్గం అంటే ఏం రావాలి? స్క్వేర్ రావాలి, అవునా? ఇది వర్గ సమాసమా? కాదు. వర్గ సమీకరణం కాదు. ఎస్, ఇది ఒక వర్గ సమీకరణం కాదు. ఓకే, రేఖీయ కాదు, ఇది కూడా కాదు. సో ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఇది వర్గ సమీకరణం కాదు అనేది మన యొక్క ఆన్సర్. If x equals to 2 plus root 5 and y equals to 2 minus root 5, then find the value of x² plus y². సో తెలిసిందే కదా, సో డైరెక్ట్ ఇంప్లిమెంటేషన్ చేసేయండి. a plus b whole square that equals to a square plus b square plus 2ab. ఓకే, సో ఈ ఫార్ములా మీకు గుర్తుంది కదా. సో x plus y whole square that equals to x² plus y² plus 2xy. సో ఇది మనకు కావాలి. సో ఇది కావాలన్నప్పుడు దీని ఇక్కడ నుంచి దీని యువతలు పంపించేద్దాం. సో అప్పుడు ఏమవుతుంది? x² ప్లస్ y² దట్ ఈక్వల్స్ టు x ప్లస్ y హోల్ స్క్వేర్ 2xy, అవునా? సో 2 ప్లస్ రూట్ 5 ప్లస్ 2 మైనస్ రూట్ 5 హోల్ స్క్వేర్. సో +5 -5 క్యాన్సల్. ఇక్కడ ఏమవుతుంది? 2 ప్లస్ రూట్ 5 అండ్ 2 మైనస్ రూట్ 5. సో ఇది ఎట్లా ఉంది? a ప్లస్ b ఇంటూ a మైనస్ b అంటే a² మైనస్ b² అంటే 2² మైనస్ రూట్ 5². రూట్ 5 అంటే ఎంత? 5. సో 2² అంటే 4. 4 మైనస్ 5 అంటే ఎంత? 1 కదా. సో దట్ మీన్స్ ఇదేమో -1 వస్తుంది. సో ఇక్కడ 2 ప్లస్ 2 4, 4² అంటే 16. ఓకే, ఇదేమో 16 వస్తుంది. దీని యువతలు తీసుకొచ్చేసినప్పుడు మనకి ఇది మైనస్ అయిపోతుంది కదా. ఓకే, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ఇక్కడ ముందర 2 ఉంటుంది కదా, 2ab కాబట్టి 2 ఇంటూ 16 ప్లస్ 2 దట్ ఈక్వల్స్ టు 18. సో ఆన్సర్ ఏంటిది? ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. If a and b are the roots of the equation x² minus 5x minus 14 equals 0, then find the value of a³ b² plus a² b³. సో a మరియు bలు x² మైనస్ 5x మైనస్ 14లు ఈ యొక్క సమీకరణానికి మూలాలు అయితే a³ b² ప్లస్ a² b³ యొక్క విలువను కనిపెట్టమంటారు. ఓకే, ఫస్ట్ దాని యొక్క మూలాలు కనిపెడదాము, ఆ తర్వాత దాని యొక్క డేటాను ఫైండ్ అవుట్ చేద్దాం. x² మైనస్ 5x మైనస్ 14 దట్ ఈక్వల్స్ 0. సో దీన్ని 7 2 తీసుకొచ్చా, 7 2 14, 7లోంచి 2 పోతే 5. సో -7 ప్లస్ 2. సో ఇక్కడ మనకు కారణాంకాలు ఏమవుతాయి? ఎక్స్ అనేది సింగిల్గా ఉంది కాబట్టి ఎక్స్ డేటా మనకి ఇక్కడ 7 గామా -2 వచ్చేస్తుంది. సో దట్ మీన్స్ ఏ వాల్యూ 7, బి వాల్యూ -2. సో a³ b². సో డైరెక్ట్ ఇంప్లిమెంటేషన్ చేసే 7³ ఇంటూ -2² ప్లస్ 7² ఇంటూ -2 క్యూబ్. 7 ఏళ్ళు 49, 49 ఏళ్ళ మనకి ఇక్కడ 343 ఇంటూ 2 2 4 మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ కాబట్టి నెక్స్ట్ ఇక్కడ మైనస్, ఎందుకంటే ఇక్కడ పవర్లో కనుక బేసి సంఖ్య ఉంటే అది మైనస్ అయిపోద్ది. సో ఇది 8 ఇంటూ 49. ఓకే, సో ఇప్పుడు ఈ యొక్క డేటా నుంచి దీన్ని రిమూవ్ చేసేస్తే మనకు 980 వచ్చేస్తుంది. సో దట్ ఈస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. Find the sum of the roots of the quadratic equation 7x² plus 28x plus 1 equals 0. సో ఈ యొక్క వర్గ సమీకరణం యొక్క మూలాల మొత్తాన్ని కనిపెట్టండి. ఓకే, మరి మూలాల మొత్తం ఫార్ములా ఏంటిదండి? -b/a. ఇక్కడ ఏముంది? -28/7. సో 7 1 7 4 ఏమవుతుంది? -4. సో ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. If a plus b equals 48 and ab equals 56, then what is the value of a³ plus b³? ఓకే, సో దాని యొక్క డేటాను ఫైండ్ అవుట్ చేయమంటాడు. a³ ప్లస్ b³ అంటే సేమ్ ఇలాగ చేసినటువంటిదే, అంటే యువతలు ఉన్నటువంటి ఫార్ములాను అవతల పంపించేస్తాము. సో a³ ప్లస్ b³ దట్ ఈక్వల్స్ టు a ప్లస్ b హోల్ క్యూబ్ మైనస్ 3ab ఇంటూ a ప్లస్ b. ఓకే, సో ఇక్కడ a ప్లస్ b హోల్ క్యూబ్ కదా. ఓకే,
సో ఏ ప్లస్ బి వాల్యూ ఎంత 48, 48 క్యూబ్ మైనస్ 3 ఏబి అంటే 56, 3 ఇంటూ 56 ఇంటూ 48. సో ఈ మొత్తం మనం సాల్వ్ చేస్తే 1,02,528 వచ్చేస్తుంది. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. If the roots of the quadratic equation 2 minus p x square plus 2px minus p plus 1 equals 0 అయితే then find the value of p. ఓకే, సో ఇక వర్గ సమీకరణం దీని యొక్క మూలాల కన్నా సమానంగా ఉంటే p యొక్క విలువని కనిపెట్టమంటుంది. ఓకే, సో ఇది ఏ, ఇది బి, ఓకే. సో మనకు మూలాలు సమానంగా ఉన్నాయంటే ఏంటి? పీ స్క్వేర్ మైనస్ 4ac దట్ ఈక్వల్స్ టు 0. సో బి వాల్యూ ఏంటిది? 2p కదా. సో 2p square that is minus 4 into 2 minus p into minus p plus 1 that equals to 0. ఓకే, సో ఈ మొత్తాన్ని మనం సాల్వ్ చేస్తే మనకి ఇక్కడ 4p స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ మళ్ళా మనకి ఒక డేటా 4p స్క్వేర్ ప్లస్ 4p ప్లస్ 8 దట్ ఈక్వల్స్ టు 0. సో 4p స్క్వేర్ పోయింది, 4p ప్లస్ దట్ ఈక్వల్స్ 0, 4p దట్ ఈక్వల్స్ టు మైనస్ 8, p equals to minus 2. So option B is our answer. Find the negative root of 3x square plus 12x minus 15 equals 0. So 3x square plus 12x minus 15 equals 0 యొక్క రుణాత్మక మూలాన్ని కనుగొనండి. ఓకే, సో దీని యొక్క రుణాత్మక మూలాన్ని కనిపెడదాం. అంటే ఏది నెగిటివ్ వస్తుంది అనేది మనకి ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. సో దీని యొక్క కారణాంకాలు 15 మూల 45. సో 15లోంచి 3ని తీసేస్తే 12 వస్తుంది, 15 మూల 45. ఇక్కడ 3 ఉంది కదా. ఓకే, 3x స్క్వేర్, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది, అంటే పెద్దదానికి ప్లస్ తీసుకోవాలి. 15x మైనస్ 3x మైనస్ 15 దట్ ఈక్వల్స్ 0. 3x కామన్ తీస్తే x ప్లస్ 5, ఇక్కడ x ప్లస్ 5 అంటే అవతలకి ఒకసారి మనకి x మైనస్ 5 అవుతుంది. ఓకే, అంటే x ఈక్వల్స్ మైనస్ 5 అవుతుంది. మైనస్ 3 కామన్ తీస్తే x ప్లస్ 5. సో 3x మైనస్ 3 ఇంటూ x ప్లస్ 5. సో x ఈక్వల్స్ టు మైనస్ 5 అవుతుంది, ఇంకోటేమో 1 అవుతుంది. సో మనకు కావాల్సింది రుణాత్మక మూలం అన్నాం కాబట్టి సో ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఫైండ్ ద పాజిటివ్ డిఫరెన్స్ బిట్వీన్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్. సో ఇక వీటి యొక్క మూలాల మధ్య ధనాత్మక వ్యత్యాసాన్ని కనిపెట్టుకుంటుంది. ఓకే, సో 2 5 10. సో 5 2x స్క్వేర్ మైనస్ 5x మైనస్ 2x ప్లస్ 5 దట్ ఈక్వల్స్ టు 0. సో 2 5 10 అండ్ ఇది గుడ్ని అదే వస్తుంది, అండ్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వచ్చేస్తుంది. ఓకే, సో ఇక్కడ ఏం చేద్దాం మనం? 3x ప్లస్ 5 ఉంది కదా. ఓకే, సో x కామన్ తీస్తే 2x మైనస్ 5 వస్తుంది, అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా మనం మైనస్ కామన్ తీస్తే 2x మైనస్ 5. ఓకే, సో ఇక్కడ ఏం లేదంటే 1 పెట్టేసుకుందాం. సో 2x మైనస్ 5 ఇంటూ x మైనస్ 1. సో x ఏమైంది? 5/2 కామా 1 అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 5/2 మైనస్ 1 దట్ ఈక్వల్స్ టు 3/2. సో డిఫరెన్స్ ఎంత? ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హ్యాస్ వన్ ఆఫ్ ఇట్స్ రూట్స్ యాజ్ 2 ప్లస్ రూట్ 5. ఈ కింది వాటిలో ఏ వర్గ సమీకరణం యొక్క మూలాలు 2 ప్లస్ రూట్ 5గా ఉన్నాయి? 2 ప్లస్ రూట్ 5. ఓకే, సో 2 ప్లస్ రూట్ 5 2 మైనస్ రూట్ 5 క్యాన్సిల్ అయిపోతే 2 ప్లస్ 2 4 వస్తుంది. సో 4 అంటే ఇదొకటి పాసిబిలిటీ ఉంది, ఇదొకటి పాసిబిలిటీ ఉంది. అండ్ నెక్స్ట్ 2 ప్లస్ రూట్ 5 ఇంటూ 2 మైనస్ రూట్ 5. జనరల్గా మనకు ఆల్ఫా ఇంటూ బీటా కదా. 2 ప్లస్ రూట్ 5 ఇంటూ 2 మైనస్ రూట్ 5 అంటే 2 స్క్వేర్ మైనస్ ఇక్కడ 5, ఇక్కడ రూట్ 5 స్క్వేర్ అంటే 5 వచ్చేస్తుంది. సో 4 మైనస్ 5 అంటే మైనస్ 1 వస్తుంది. సో మైనస్ 1 అంటే ఇది ఏం లేదు, ఇందాక మనం చేసినాం కదా, x స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఆల్ఫా బీటా దట్ ఈక్వల్స్ 0 ఇది చేసినాం కదా. సో దీంట్లో ఒక మూలం ఇది అనుకోండి, ఇంకొక మూలం ఆల్టర్నేటివ్ ఏం తీసుకుంటుంటే 2 మైనస్ రూట్ 5 తీసుకుంటాం. ఓకే, సో ఇందాక మనం చేసినాం కదా 2 ప్లస్ రూట్ 2/2ని ఇంకొక మూలం మనం 2 మైనస్ రూట్ 2/2 తీసుకున్నాం కదా. ఓన్లీ ఇక్కడ ఉన్నటువంటి సైన్ చేంజెస్. సో 2 ప్లస్ రూట్ 5 అనేది ఒక మూలంగా ఉంటే ఇంకొక మూలం 2 మైనస్ రూట్ 5గా తీసుకుంటాము, దాన్ని బట్టి ఆన్సర్ చేస్తాం. సో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద రూట్స్ ఆఫ్ రూట్ 3x స్క్వేర్ ప్లస్ 6x మైనస్ రూట్ 3 ఈక్వల్స్ 0. ఓకే, సో ఇక మూలాల స్వభావం కనిపెట్టాలంటే మనకున్నటువంటి ఫార్ములా బి స్క్వేర్ మైనస్ 4ac.
ఒకవేళ అది కనుక 0 అయినట్లయితే అప్పుడు మనకు వేరే వస్తది. 0 కాకుండా వేరే వస్తే అప్పుడు దాన్ని బట్టి చూద్దాం. సో బి వాల్యూ ఏంటిది? 6. ఏ వాల్యూ? సి వాల్యూ. సో బి వాల్యూ ఎంత? 6 కదా! 6 6ల 36 మైనస్ 4 ఇంటూ √3 ఇంటూ మైనస్ √3. ఎందుకంటే సికి మైనస్ ఉంది కదా! సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో 36 ప్లస్ √3 ఇంటూ √3 3. సో ఇక్కడ 4 ముళ్ళ 12. సో 48 అనేది 0 కంటే ఎక్కువగా ఉంది. 48 0 కంటే ఎక్కువైనది కాబట్టి నిజమైనవి మరియు విభిన్నమైనవి. సో ఆన్సర్ ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఆల్రెడీ ఇదే మోడల్ క్వశ్చన్ ప్రీవియస్ పార్ట్‌లోనే వచ్చేసింది. మళ్ళీ ఇదే పార్ట్‌లో కూడా మళ్ళీ రిపీట్ అయింది. ద రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 2x² - x - 3 = 0. సో దీని యొక్క మూలాలు. క్వశ్చన్స్ అన్ని ఒక మూలాలపైనే ఇచ్చేసారు. సో 2 ముళ్ళ 6. సో 3 2. సో 3లోంచి 2 పోతే 1 వస్తది. 3 2ల 6 వస్తది. సో పెద్దదాని మైనస్ ఉంది కాబట్టి మైనస్, ఇది ప్లస్. సో 2x² - 3x + 2x - 3 దట్ ఈక్వల్స్ టు 0. ఓకే. సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయండి. 3 2ల 6. x కామన్ తీస్తే 2x - 3. 1 కామన్ తీస్తే 2x - 3. 2x ఇది ఇవతల పోతే 3 అవుతుంది. ఇంకోటేమో x = -1 అవుతుంది. x = 3/2, -1. 3/2, -1. సో ఇది ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఇఫ్ a + b = 25, a - b = 13, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ a + b హోల్ స్క్వేర్. సో a + b అనేది మనకు 25 అంట, మరియు a - b అనేది 13 అయినట్లయితే a + b హోల్ స్క్వేర్ యొక్క విలువను కనిపెట్టమంటుంది. సో ఫార్ములా ఉంది కదా! సో a + b, a - b. లేదా సింపుల్ చేద్దాం. 25 a - b దట్ ఈక్వల్స్ టు 13. ఇది పోతే 2a 38, a 19. సో ఏ విలువ 19 అయితే బి విలువ ఏమైతే 6 అవుతుంది. సో a + b హోల్ స్క్వేర్. సో 19 + 6 ఎంత? 25. 625. ఆప్షన్ ఏ ద్వారా ఆన్సర్. లేదు దీనికి స్క్వేర్ ఉంది, దీనికి స్క్వేర్ చేసినా అదే వస్తుంది. కాకపోతే అన్నిసార్లు ఇంత ఈజీగా రాదు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ స్టాండర్డ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఈ కింది వాటిలో దీన్ని ప్రామాణిక వర్గ సమీకరణ రూపంలో వ్యక్తీకరించవచ్చు. వర్గ సమీకరణ రూపంలో. ఓకే. సో మనకి ఇక్కడ ఆప్షన్స్ ఒకసారి గమనించండి. ఓకే. సో ఇక్కడ మనం దీన్ని వర్గ సమీకరణ రూపంలో, సో ఇక్కడ ఇది క్యూబ్లో వెళ్ళిపోయింది. ఇక్కడ స్క్వేర్ వచ్చేసింది అంటే ఇది కాదు. x × x x², ఒకటి x² వస్తుంది, ఇక్కడ x². ఇది వెళ్ళిపోతే ఇది అవ్వదు. ఇది x² అండ్ ఇక్కడ x² వస్తుంది. ఇక్కడ 2x² అంటే 4x², అండ్ ఇక్కడ 2x × 2x 4x². ఇరువైపులా ఉంటే ఇరువైపులా క్యాన్సిల్ అయిపోతే ఇక మనకి ఇక్కడ ఓన్లీ ఎక్సే వస్తుంది. వర్గ సమీకరణం అయ్యే అవకాశం లేదు. ఇది ఒక్కటి అయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది కాబట్టి దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే. సో దీంట్లో మనకు ఏ అనేది 0 కాకూడదు. సో దీని ప్రకారంగా ఏ అనేది 0 కావట్లేదు కాబట్టి సో మనకు ఆప్షన్ బి అనేది పాసిబిలిటీ అవుతుంది. ఓకే. సో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇక్కడతో మనకు సక్సెస్ఫుల్గా పార్ట్ 2 కూడా అయిపోయింది. సో ఈ యొక్క వీడియో ఒక్కసారి వింటే మాత్రం అసలు అర్థం కాదు. 2 నుంచి 3 సార్లు వింటేనే మీకు కాన్సెప్ట్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా. సో ప్రతి ఒక్కరు కూడా యొక్క రైల్వే ఎన్టీపీసీ గ్రూప్ యొక్క ఫౌండేషన్ కోర్సులో జాయిన్ అవ్వండి. అండ్ దాంతోపాటు వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి శ్రీనివాస్ మీ యాప్ నుంచి ఈ యొక్క ఫౌండేషన్ కోర్సుతో పాటు టీవీ టెస్ట్ సిరీస్ను కూడా గ్యాదర్ చేసుకోండి. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు నెక్స్ట్ వీడియో మనకు నెట్తో కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.